నమస్తే, వెల్కమ్ టు లియో. బాలకృష్ణ గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ హిట్ అనే చెప్పుకోవాలి. అది బుల్లితెర కావచ్చు, వెండితెర కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే బాలకృష్ణ గారికి సంబంధించి ఇప్పుడు ప్రశంసల జల్లు అయితే కురుస్తూ వస్తుంది. పద్మభూషణ్ వచ్చిన తర్వాత ఆయనకి దఫాలుగా చాలామంది సన్మానం చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు వారి యొక్క సిస్టర్ అయినటువంటి ఒక భువనేశ్వరమ్మ గారు కూడా తొందరలోనే విందిగిపోతున్నట్టు తెలుస్తుంది. సో ఎప్పుడు ఏంటి, ఇంకా ఎక్కడ ఆయనకు ఉన్నటువంటి సినిమాలు ఏమేమి రిలీజ్ కాబోతున్నాయి, ఏవి షూటింగ్ షెడ్యూల్లో ఉన్నాయి, పూర్తి బాలకృష్ణ గారి అప్డేట్స్ గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాలకృష్ణ గారు ఎక్కడుంటే అక్కడ ఉల్లాసం ఉత్సాహం అన్నట్టు అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పద్మభూషణ్ వచ్చిన తర్వాత తొలిసారి సన్మానం జరగబోతుందని కూడా మనం వింటూ వస్తున్నాం. సో ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, అవే కాకుండా బాలకృష్ణ గారి గురించి మూవీ అప్డేట్స్ ఇంకేమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే పార్టీ విషయం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రధానంగా ఏంటంటే ఆ ఫ్యామిలీకి ఇది 2వ అవార్డు. ఎన్టీ రామారావు గారికి పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత పద్మ అవార్డు ఆ కుటుంబాన్ని వరించాల. మరి బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. ఈ సందర్భంగా భువనేశ్వరి గారు ఈ పార్టీ అరేంజ్ చేశారని సమాచారం. అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అత్యంత సన్నిహితులు మాత్రమే ఒక ఫామ్ హౌస్లో, హైదరాబాద్ శివార్లో ఉన్న ఫామ్ హౌస్లో ఈ పార్టీ అరేంజ్ చేసినట్టుగా వార్తలు అయితే వస్తాయి. నాకు తెలిసి భువనేశ్వరి గారు వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పార్టీకి పాల్గొనే అవకాశం అయితే ఉంది. మరి అది అంటే ఫ్యామిలీ మెంబర్స్ వరకు మాత్రం, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అత్యంత సన్నిహితులు ఇండస్ట్రీలో, వాళ్ళకి మాత్రం అరేంజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి పార్టీని సినిమా పెద్దలు కూడా ఇండస్ట్రీ తరఫున కూడా ఏర్పాటు చేసే యోచన కూడా ఛాంబర్ తరఫున జరుగుతున్నట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. అదేండి. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఏపీకి తరలి రావాలి, ఇక్కడ మీకు కొంత వెసులుబాటు ఇస్తాం, దాంతోపాటు కొన్ని సబ్సిడీస్ కూడా ఇస్తాం అన్నట్టుగా చాలా వరకు మనం చూసాం. అయితే అంత గతంలో కూడా మనం చూసుకుంటే కల్కికి సంబంధించినటువంటి ఒక మూవీ ప్రమోషన్స్ కూడా అక్కడే స్టార్ట్ అవబోతాయి అనుకొని అక్కడ జరగల, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇప్పుడు బాలకృష్ణ గారికి సంబంధించి ఏదైతే పద్మభూషణ్ వచ్చిన అవార్డు ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి మాత్రం అక్కడే ఒక పెద్ద ఎత్తున ఈవెంట్ చేయబోతున్నారు. ఎందుకంటే స్వర్ణోత్సవం కూడా ఏదైతే 50 వసంతాలకు సంబంధించినటువంటి ఆ ప్రోగ్రాం కూడా అప్పుడు ఉన్నటువంటి ఏపీ పరిస్థితులు ఏదైతే తుఫాన్ వచ్చినటువంటి సందర్భంలో కావచ్చు, వరదలు వచ్చిన సందర్భంగా దాన్ని ఆపడం జరిగింది. సో ఈసారి అమరావతి వేదికగా పెద్ద ఎత్తున జరగబోతుంది, దీనికి నాంది పునాది బాలకృష్ణ గారే వేయబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందనుకో? అంటే జరిగే అవకాశాలు అవుతుంది. ఇప్పుడు కాదు, వాళ్ళు టైం చూసుకుని పెట్టుకుంటారు అవకాశం ఉంది. ఎందుకంటే బాలయ్య బాబు కాస్త ఖాళీగా లేరు, ఆయన వరుస పెట్టి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకటి ఏంటంటే అఖండ తాండవం జరుగుతుంది, అది మొన్న ప్రయాగలో షూటింగ్ చేసుకొచ్చారు. ఇప్పుడు అలాంటి సెట్ వేశారు ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రయాగ తరహాలో సెట్ వేసి అఖండ గెటప్లో షూటింగ్ పార్ట్ అంతా ఫిల్మ్ సిటీలో చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. కాబట్టి ఆ షెడ్యూల్, లేటెస్ట్ షెడ్యూల్ కూడా జరుగుతుందట. కాబట్టి ఆయన బయటికి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పూర్తి టైము దీనికే కేటాయిస్తున్నారు ఆయన. ఒక పక్క షూటింగు, మరి ఒక పక్క ఇతరత్ర ఎమ్మెల్యేగా కార్యకలాపాలు, ఒక పక్క సన్మాన కార్యక్రమాలు. ఈ పద్మభూషణ్ వచ్చాక ఆయనకి అసలు ఖాళీ ఉంటుందా, ఎవరో ఒకరు రావటము, అభినందన తెలియజేయటము అలా జరిగిపోతుంది. మరి ఇప్పుడు చూసుకుంటేనేమో ఈ కార్యక్రమం ఉంది, రేపు ఇండస్ట్రీ వాళ్ళు మళ్ళీ సన్మాన కార్యక్రమం పెడతారు. అమరావతిలో పెట్టాలంటే నేను అనుకోవటం ముందు సినిమాల మీద ఫోకస్ పెట్టుంటారు ఖచ్చితంగా. అయితే ఇంకొక వార్త కూడా వినిపిస్తుంది, నందమూరికి సంబంధించినటువంటి ఒక 3వ తరం హీరోగా అరంగేట్రం చేయబోతున్నటువంటి ఒక మోక్షజ్ఞ ఈ యొక్క అఖండ తాండవంలో కనిపించబోతున్నారు. అఖండ సిరీస్గా రాబోతుంది, ఇది ఇక్కడతోనే ఆగిపోదు. అఖండ తాండవం తర్వాత మళ్ళీ ఇంకొక సిరీస్ కూడా రాబోతుంది. ఆ సిరీస్కి లీడ్ ఇస్తానికే ఇక్కడ మోక్షజ్ఞ ఎంట్రీ ఇక్కడ జరగబోతుందని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి ఒకవేళ అఖండ తాండవంలో బాలకృష్ణ గారితో పాటు మోక్షజ్ఞాన్ని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే ఒక చిన్న పాత్ర వరకు బాగుంటుంది. ఎందుకంటే ఒకేసారి కెమెరా ముందుకు వెళ్ళే బదులు ఒక చిన్న పాత్ర ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ అయితే బాగుంటుందని నా ఉద్దేశం కూడా. ఎందుకంటే ఈ మధ్యన అనుకున్నారు కానీ ప్రారంభోత్సవం సినిమా అది వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో సినిమా అనుకున్నారు, అది కొద్దిగా కారణాంతరాల వల్ల వాయిదా పడింది. మరి అది ఏ సినిమా ముందు అవుతుంది, ఏ సినిమా తర్వాత అవుతుందనే క్లారిటీ లేదు. కాబట్టి అసలు ఎవరైనా స్టార్టింగ్లో ఇప్పుడు చాలామంది తమ పిల్లల్ని, ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కూడా అప్పుడు ప్రేమనగర్ సినిమాలు కనిపించారు. ముందు ఏదైనా ఒక సినిమాలు కనిపించుంటే బాగుండేది. మోక్షజ్ఞ విషయంలో అంత ముందే చేసి ఉంటే బాగుండేది. అయినా అసలు మోక్షజ్ఞ డెబ్యూ ఫిల్మ్ బోయపాటితో చేద్దామని ఆలోచన కూడా బాలకృష్ణ గారికి వచ్చిందట. అయితే బోయపాటి అనగానే ఆయన మీటర్ తొక్కేస్తే అది ఒకేసారి హైప్ పెరిగిపోద్ది. కాబట్టి మొదటి సినిమా బోయపాటి గారు సజెస్ట్ చేసినట్టుగా టాకు. ఎందుకంటే మొదలు నేను చేయడం కన్నా
వేరే డేటలు సినిమాలు చేసిన తర్వాత అప్పుడు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం ఆయన వ్యక్తపరిచారనేది తెలుస్తుంది. అయితే ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్లో కనిపించి అటు మెరుపులా మెరిసి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. ఒకవేళ సెంటిమెంట్గా ఫీల్ అయితే, బాలయ్య బాబు సెంటిమెంట్గా ఫీల్ అయితే, అఖండ నుంచి ఆయన కెరీర్ మలుపు తిరిగింది కాబట్టి అఖండలోనే మోక్షజ్ఞ ఎంట్రీ చేస్తే బాగుంటుందనే ఆలోచన వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న పాత్రతో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే రామ్ చరణ్కి చిరుత, అదేవిధంగా నాగ చైతన్యకి జోష్. సో అదేవిధంగా మంచి హిట్ కొట్టాలంటే ఖచ్చితంగా మీరన్నట్టుగా కెమెరా ముందే కనిపిస్తే, అంటే ప్రూవ్డ్ సబ్జెక్ట్ కాబట్టి అఖండ తాండవంలో కనిపిస్తే నెక్స్ట్ ఏ డబ్బీ మూవీ వచ్చినా సరే మినిమం గ్యారంటీ ఉంటుంది అని కూడా ఆలోచన అని చెప్పి అనుకోవచ్చు. అంటే ఖచ్చితంగా బాలయ్య బాబు కూడా అంతే చేశారు కదా. బాలయ్య బాబుకు సోలో హీరోగా సాహసమే జీవితం సినిమా సోలోగా, కానీ అంతకుముందే ఆయన అన్నదమ్ముల అనుబంధంలో ఎన్టీఆర్కి తమ్ముడిగా చేశారు. తాతంకల్లో చిన్నప్పుడు తాతంకల్ నుంచి అట్లా స్టార్ట్ అయిన కెరీరు. అప్పుడు చాలా పాత్రలు చేసిన తర్వాత కానీ సోలో హీరోగా రాలా. కాబట్టి అలా చేస్తుంటేనే బాగుండేది. ఎందుకంటే కెరీర్ పరంగా నేను కెమెరాని ముందుగా నిలబడటం ఒకేసారి కొద్ది ఇబ్బందికరం ఎవరికైనా సరే. అలా చేస్తుంటే ఇంకా బాగుండేది, చేస్తారేమో అనుకుంటున్నాను నేను. ఎన్టీఆర్ గారి సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే బాలకృష్ణ గారు కూడా మీరు ఇందాక అన్నట్టుగా బాలకృష్ణ గారిని కూడా తన సినిమాలో ముందు చూపించడం కావచ్చు, తర్వాత రిలీజ్ అయ్యే డెబ్యూ సినిమా అది వేరు. సేమ్ అదే విధంగా అఖండ తాండవంలో మోక్షజ్ఞ కనిపిస్తూ తర్వాత తన డెబ్యూ మూవీ వేరుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఉంటుంది అది. ఎందుకంటే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య బాబు ఉంటేనే కొద్దిగా చాలా బాగుంటుంది. ప్రధానంగా ఏంటంటే నేను అనుకోవటం అంటే ఒక యంగ పాత్రను క్రియేట్ చేయొచ్చు. చేసే ఉంటారేమో తెలియదు, వాళ్ళు లీకులు రావట్లేదు కదా ఈ మధ్యకాలంలో, చాలా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే టీం కూడా చెప్తున్నారు, ఆ చిత్ర యూనిట్లో పనిచేసే వాళ్ళందరికీ చెప్తున్నారు, దీంట్లో బయటికి లీక్స్ వెళ్ళకూడదు అనేది కరాఖండికి చెప్పేస్తున్నారు. కాబట్టి లీక్స్కి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక బాలయ్యబాబు సినిమాలు మీరు అడిగారు కాబట్టి అఖండ తాండవం తర్వాత మరి బాలయ్యబాబు ఎంపిక చాలా సినిమాలు అయితే ఉన్నాయి. దేనికి అనేది క్లారిటీగా మనం చెప్పలేము. ఎందుకంటే జైలర్ 2లో ఉండొచ్చు, స్పెషల్ అపీరెన్స్ అంటున్నారు. అలాగే ప్యాన్ ఇండియా సినిమాలో మరి ప్లాన్ చేసుకుంటే ఆ ప్యాన్ ఇండియా సినిమాలో పోయి పైన మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆదిత్య 999 మ్యాక్స్ అనే సినిమా ఆ పరిశీలనలో ఉంది. అలాగే మరి ఒక ప్రశాంత్ వర్మ సినిమా స్టార్ట్ అయితే దాంట్లో కూడా బాలయ్య బాబు కనిపించవచ్చు. కాబట్టి ఇప్పుడు అంటే మల్లేని గోపిచంద్ సినిమా ఆల్రెడీ జూన్ 10 స్టార్ట్ అవబోతుందని చెప్తున్నారు. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ముందు ఇది తర్వాత అని చెప్పడానికి కూడా లేదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మోక్షజ్ఞ నిజంగా బాలకృష్ణ గారితో రాబోతున్న సినిమాలో ఉంటారా లేదా, మొత్తానికి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకోబోతుంది. అదే బాలకృష్ణ గారు ఏదైతే అవార్డు వచ్చిందో, పద్మభూషణ్ వచ్చిన తర్వాత చాలా బిజీగా అయితే అయ్యారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.